ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 2వ తారీఖు సోమవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ అన్నీ కూడా నెగెటివ్‌లో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, విప్రో అనేది 1% పైన నెగెటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ఏడీఆర్స్ నుంచి నెగెటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా మీడియా, ఐటీ సెక్టార్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 80% ఇండియన్ సెక్టార్స్ వీక్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే యూరప్, జర్మన్ అనేది టాప్ లూజర్స్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. ఫ్రాన్స్, సౌత్ కొరియా, యుఎస్ మార్కెట్స్, లండన్, చైనా ఇక్కడ దాకా కంట్రీస్ అయితే ప్రస్తుతం నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా హాంకాంగ్, రష్యా అనేది కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ మార్కెట్స్కి సంబంధించిన వోలటాలిటీ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద గ్లోబల్గా వీక్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే మెర్కెన్కో, వాల్మార్ట్, డావ్, వెరిజాన్ ఇవన్నీ టాప్ గెయినర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్లయితే అమెరికన్ ఎక్స్ప్రెస్, గోల్డ్మెన్ సాక్స్, యాపిల్, నైకే, సేల్స్ ఫోర్స్ ఇంక్, మైక్రోసాఫ్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా మెర్కెన్కో, వాల్మార్ట్, డావ్, వెరిజాన్ అనేది టాప్ గెయినర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ మొన్నటి రోజున అయితే కొద్దిగా బులిష్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు సౌత్ కొరియా మార్కెట్స్కి అయితే హాలిడే అనేది ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది అండ్ ప్రైసెస్ నంబర్స్ అనేది సాయంత్రం రిలీజ్ అవుతాయి 8:30 ఇది ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు, ఐఎస్ఎం వాళ్ళు సర్వే చేసి రిలీజ్ చేస్తారు. ఈ నంబర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు ఇండస్ట్రియల్ ప్రొడక్షను, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్కి సంబంధించిన నంబర్స్ అనేది సాయంత్రం 4 గంటలకి రిలీజ్ అవుతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ నంబర్స్. యుఎస్, ఇరాన్ ఎస్కలేషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల యుఎస్కి సంబంధించిన స్టాక్ ఫ్యూచర్స్ వచ్చేసరికి నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వచ్చేసరికి ఈ యొక్క వార్ వల్ల కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. స్టాక్స్ ఏమో ఏషియా మార్కెట్కి సంబంధించిన స్టాక్స్ అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఏంటంటే వీళ్ళు కొన్ని బాంబ్స్ కానీ డ్రోన్స్ కానీ తయారు చేశారు. అవి ఇరాన్ మీద స్ట్రైక్ చేయడానికి ఉపయోగించారు అనేది ప్రస్తుతం ఏంటంటే ఒక అప్డేట్ అయితే ఉంది. బట్ స్టిల్ ఏంటంటే ఆంథ్రోపిక్కి సంబంధించిన కంపెనీ కానీ ల్యాబ్ కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదన్నమాట. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ సెయిల్, కేన్స్ టెక్, ఆర్వీఎన్ఎల్ అనేది బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే ట్రెంట్, ఇన్ఫోసిస్, ఎస్సీఎల్, అపోలో హాస్పిటల్స్ అనేది మాత్రం టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ 50లో. ఇక భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాసిమ్, ఇండిగో, సన్ ఫార్మా, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్, బజాజ్ ఫిన్సర్వ్ అనేది టాప్ లూజర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ సిమన్స్, పెట్రోనెట్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళ్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్రెడీ పార్టిసిపెంట్స్ అయితే లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. పాలీక్యాప్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. ఎల్టీఎఫ్, ఏంజల్ వన్, దాల్మియా భారత్, నోవామా, బిఎస్సి దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకు వెళతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టారు. కెఫిన్ టెక్, నౌకరీ, ఇండియా హోటల్స్, కమిన్స్ ఇండియా, బ్లూ స్టార్కో దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. వీళ్ళ వల్ల కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. ఫ్యూచర్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే షార్ట్ సైడ్ 68%, ఇక లాంగ్ వచ్చేసరికి 11% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా బ్యారిష్ వ్యూతో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి ఈ సెంటిమెంట్ అనేది చెప్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది పరిశీలన చేస్తూ వస్తున్నాం. సో మొన్నటి రోజున కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయింది. చాలా తక్కువ వాల్యూమ్స్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. బై ద వే ఏంటంటే ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది. రేపటి రోజున మార్కెట్స్కి హోలీ సందర్భంగా హాలిడే ఉంది. అందుకని
ఈరోజే నిఫ్టీ ఎక్స్పైరీ అనేది జరుగుతుంది. సో ఇది మార్పు అనేది గమనించాలి. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా చాలా బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా సెల్లింగ్ అనేది చేశారు హెవీగా. ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నిటి ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 7,536 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. చాలా పెద్ద అమౌంట్ అది. డిఐస్ ఏమో 12,293 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఇది కూడా చాలా పెద్ద అమౌంట్. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున 4.9% అనేది ఇంక్రీజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లోకి వోలటాలిటీ అనేది రావడం జరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది, మొన్నటి రోజున 27వ తారీఖున. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత బౌన్స్ అనేది జరుగుతుంది. సో ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి గ్యాప్ డౌన్ ప్రైస్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే 478 పాయింట్లు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ స్టిల్ మనం చూస్తున్న సమయానికి 274 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ అనేది మొన్నటి రోజున చాలా పెద్ద రెడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో 25,100 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. దాని తర్వాత 24,821 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. 25,334 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 60,129 ఒక మోస్తరు సపోర్ట్ ఉంది. 60,658 అనేది ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్లో 80,200 పైన ఏంటంటే మంచి సపోర్ట్ అయితే ఉంది. 82,020 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. నంబర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,230 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,340 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. సో 230, 340 అంటే దగ్గర దగ్గర 110 పాయింట్స్ దాకా నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఆ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక ప్రస్తుతానికి గోల్డ్ అనేది ఒక సేఫ్ హేవెన్ కాబట్టి అది నిన్న ర్యాలీ చేయడం అనేది జరిగింది. న్యాచురల్ గ్యాస్ స్టిల్ అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి కొద్దిగా బులిష్గా ట్రేడ్ అయింది. బిట్కాయిన్ ఏంటంటే కొద్దిగా స్టేబుల్ అయిందనమాట. సిల్వర్ కూడా నిన్నటి రోజున అయితే రైజ్ అవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. సో న్యూస్లో ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే మెయిన్ ఇంపార్టెంట్ స్టాక్స్ అనేది నేను ఇక్కడ పిక్ చేశాను. మారుతి సుజుకి వీళ్ళ యొక్క సేల్స్ అనేది పెరిగాయి, ఎక్స్పోర్ట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది, అందుకని దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. హుండాయ్ మోటార్ ఇండియా ఫిబ్రవరి హైయెస్ట్ ఎవర్ సేల్స్ అనేది జరిగాయి అనమాట. సో దీన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. హీరో మోటార్ కార్ప్ సేల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, పాజిటివ్గా తీసుకోవచ్చు. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్, ప్యాసింజర్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ అయితే పెరిగాయి. సో మొత్తం మీద ఆటో సేల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. మహీంద్రా ఆటో ట్రాక్టర్ సేల్స్ కూడా పెరిగాయి. టీవీఎస్ మోటారు 2 వీలరు 3 వీలరు ఎలక్ట్రిక్ వెహికల్స్ సిగ్నిఫికెంట్గా సేల్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెరిగాయి. భారతీ ఎయిర్టెల్ వచ్చేసరికి గూగుల్తో పార్ట్నర్షిప్ అయిందనమాట. ఆర్సిఎస్ మెసేజింగ్ సిస్టానికి పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. గెయిల్ వచ్చేసరికి న్యూ సిఎండి ఛార్జ్ అనేది తీసుకున్నారు, ప్రస్తుతానికి ఇది న్యూట్రల్గా తీసుకోవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఇంట్రిమ్ డివిడెండ్ అనేది ప్రకటించింది, పాజిటివ్గా తీసుకోవచ్చు. అరబిందో ఫార్మా యూఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది 4 అబ్జర్వేషన్స్లో. సో టెంపరీగా దీన్ని మనం నెగిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఈ యొక్క స్లైడ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే డౌ జోన్స్లో డైలీ టైం ఫ్రేమ్, అవర్లీ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది, అంటే వీక్గా ఉంది అని చెప్పేసి చెప్తుంది. నిఫ్టీ 50లో డైలీ కానీ లోవర్ టైం ఫ్రేమ్ కానీ అన్నిట్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో సెల్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో మొత్తం మీద టెక్నికల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి వీక్గా ఉంది అని చెప్పేసి మార్కెట్ సెంటిమెంట్ చెప్తుంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ అయితే వీక్గా కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే అవి కూడా వీక్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్ వల్ల ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఎస్కలేషన్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వటం, ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ అనేది సెన్సిటివ్గా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ధరలు షార్ట్ టర్మ్లో పెరగడానికి ఆస్కారం ఉంది.
రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఫ్రెష్గా మళ్ళీ డ్రోన్స్ మిజైల్స్ అటాక్స్ అనేది చేసుకుంటున్నాయి. సో యూరోప్ ఎనర్జీ సెంటిమెంట్ అనేది కొద్దిగా కాషియస్గా ఉండే అవకాశం ఉంది. రెడ్ సీ షిప్పింగ్ డిస్ట్రప్షన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో దీనివల్ల సప్లై చైన్ కన్సర్న్స్ అనేది పెరుగుతున్నాయి. ఇక యుఎస్ వెస్ట్రన్ నేషన్స్ వచ్చేసరికి మిలిటరీ అండ్ డిఫెన్స్లో కోఆర్డినేషన్ అనేది తీసుకుంటున్నాయి అన్నమాట. సో గ్లోబల్గా పరిశీలన చేసినట్లయితే డిఫెన్స్ స్టాక్స్ అనేది ర్యాలీ అయితే చేస్తూ ఉన్నాయి. ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ అనేది కొద్దిగా వీక్గా కనిపిస్తూ ఉంది. సేఫ్ హెవెన్ ఏదైతే ఉందో గోల్డ్, డాలర్ ఇవన్నీ కొంచెం రైజ్ అవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ యొక్క జియోపొలిటికల్ అన్సర్టనిటీస్, ఈ వార్ వల్ల ఏంటంటే మార్కెట్స్లో కొద్దిగా ఫియర్, ప్యానిక్ ఉండే అవకాశం అయితే సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి అది కూడా గ్యాప్ డౌన్ అనేది అడ్వైస్ చేస్తుంది. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మీరు ప్యానిక్లో అనేది సెల్లింగ్ అనేది చేయొద్దు. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం మార్కెట్లో సిగ్నిఫికెంట్గా వొలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.